నేను 200 పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చానన్న. ఇది సినిమా ఇంటర్వెల్ దాకా ఉన్నా బాగానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత కూర్చొని సినిమా చూస్తుంటే మధ్యలో ఆ టీం వర్క్ ఎవరో వచ్చారు. ఒకసారి మీ సీట్ లేకండి అన్నారు. లేచాను. అక్కడ నాకైతే కనిపించలేదు. మీ కాల్ కింద చూసుకోమన్నారు, చూసుకున్నాను. యాక్చువల్గా సీటుకి మధ్యలో లోపలికి పెట్టారన్న ఈ డబ్బులు అనేది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 10,000 అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా రియాలిటీకి కానీ, సినిమా స్టోరీయే కానీ, ఇప్పుడు జనరేషన్లో లేడీస్ ఎలాగ ఉన్నారు, జెంట్స్ ఎలాగ ఉన్నారని ఆ కాన్సెప్ట్ని బాగా చూపించారు డానియల్ రాజు గారు. సినిమా అయితే చాలా బాగుంది, చాలా హిట్ అయింది. సినిమా అయితే మెయిన్ మనీ కోసం కాకపోతే కాన్సెప్ట్ కోసం సినిమాకి రావాలన్న. వర్జిన్ బాయ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. చాలా 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 బాగుంది. మా బాయ్ చిత్త కొట్టాడు, క్రేజీ చేశాడు శ్రీహాన్ అయితే. డుండి క్యారెక్టర్ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది. అంటే బేసికలీ అందరూ డెబ్యూ యాక్టర్స్ ఈ మూవీలో. సో ఫస్ట్ మూవీ లాగా ఎవరు ఎక్కడ యాక్ట్ చేయలేదు. అందరూ ఒక మీటర్ పైనే ఉంది వాళ్ళ యాక్టింగ్ అంతా. అటు ఓవర్ యాక్టింగ్ లేదు, అలాని యాక్టింగ్ లేకుండా లేదు. ఇట్స్ ఆన్ పాయింట్ అనమాట. మెసేజ్ అయితే మంచి మెసేజ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీతో వెళ్ళండి అని అనను, కానీ ఫ్యామిలీతో వెళ్ళండి, బాగుంటుంది. అంటే ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ శ్రీహాన్ది అన్ని బెస్ట్ సీన్సే. అంటే ఇది బాగుంది, ఇది బాగాలేదని ఏమీ లేదు. అసలు లిటరలీ ఇట్లా డామినేట్ చేసేసాడు అందరినీ డుండి క్యారెక్టర్తో. ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ చిల్ అవుతారు. ఇందాక చెప్పినట్టు వల్గారిటీ ఎక్కడా లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ కొత్త వాళ్ళని మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అలానే ఈ వర్జిన్ బాయ్స్ టీమ్ని కూడా ఎంకరేజ్ చేయండి.